ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తే సముద్రాలు కాపాడబడతాయి అని నమ్ముతున్నారా? కొన్ని చోట్ల నటితే గ్లోబల్ వార్మింగ్ ఆగిపోతుంది అని. ఇఫ్ యు బిలీవ్ దాట్, మీరు చాలా పెద్ద మిస్టేక్లో ఉన్నారు. ఈరోజు మనం భూమి గురించి సైంటిస్ట్స్కి తెలిసిన కానీ మీరుతో ఓపెన్గా చెప్పని 5 షాకింగ్ నిజాలు తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నంబర్ 1 ఫ్యాక్ట్ వినగానే మీ కరెంట్ బిల్ చూస్తే మీరు భయపడతారు. ఫ్యాక్ట్ నంబర్ 5, రీసైక్లింగ్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఒక మిత్లా మారింది. మనం రీసైకిల్ బిన్స్లో వేసిన ప్లాస్టిక్లో కేవలం 9% మాత్రమే నిజంగా రీసైకిల్ అవుతుంది. మిగతా అంతా ల్యాండ్ ఫిల్స్లో పోయింది లేక సముద్రాలలో కలిసిపోతుంది. మనం ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు, జస్ట్ చెట్టని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తున్నాం అంతే. నిజమైన సొల్యూషన్ ఏంటి అంటే ప్లాస్టిక్ని ఎక్కువ రీసైకిల్ చేయటం కాదు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం. ఫ్యాక్ట్ నంబర్ 4, మనం అమెజాన్ ఫారెస్ట్ని ఎర్త్కి లంగ్స్ అని చదివాం, కానీ సైన్స్ వేరే స్టోరీ చెప్తుంది. అమెజాన్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ అక్కడే జరిగే డీకే ప్రాసెస్ వల్ల ఆల్మోస్ట్ అదే అమౌంట్ ఆక్సిజన్ కన్జ్యూమ్ కూడా చేస్తుంది. నిజంగా మనం పిలుస్తున్న ఆక్సిజన్లో 50% కన్నా ఎక్కువ ఓషన్లో ఉన్న టైనీ ఆర్గనిజమ్స్ నుండి వస్తుంది. వాటిని ఫైటోప్లాంక్టాన్ అంటారు. ఓషన్స్ డ్యామేజ్ అయితే మనం కూడా సర్వైవ్ అవ్వలేం. ఫ్యాక్ట్ నంబర్ 3, థౌజండ్స్లో ఒకటి రకమైన చెట్లు బ్లైండ్గా నటతం మంచిది అని అనుకుంటాం, కానీ అది బయోడైవర్సిటీని డ్యామేజ్ చేస్తుంది. ఫారెస్ట్ ఫైర్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ పెరిగిస్తుంది. చాలాసారి ఇది సైన్స్ కోసం కాదు, ఫోటోస్ కోసం జరిగే యాక్టివిటీలా మారింది. ఫ్యాక్ట్ నంబర్ 2, ఇప్పుడు అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ 420 పార్ట్స్ పర్ మిలియన్ని క్రాస్ చేశాయి. మనం ఈ రోజు నుంచి కార్బన్ ఎమిషన్స్ ఫుల్గా ఆపేసినా కూడా ఆల్రెడీ ట్రాప్ అయిన హీట్ ఇమ్మీడియట్గా తగ్గదు. మనకి కావాల్సింది అడ్వాన్స్డ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, కానీ అది ఈజీ కాదు. అది ఒక బకెట్ వాటర్ని స్పూన్తో ఎంటీ చేయడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ షాకింగ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నంబర్ 1, ఎలక్ట్రిక్ కార్స్, సోలార్ ప్యానల్స్, మనం వాటిని గ్రీన్ ఎనర్జీ అని నమ్ముతున్నాం, కానీ వాటి ప్రొడక్షన్ కోసం లిథియం, కోబాల్ట్ లాంటివి ఎంత మ్యాసివ్ స్కేల్లో మైనింగ్ చేస్తున్నారో ఆలోచించారా? ఎయిర్ని ప్రొటెక్ట్ చేయటానికి మనం భూమిని ఇంకా డీప్గా డిగ్ చేస్తున్నాం. ఈ ట్రేడ్ ఆఫ్ నిజంగా కరెక్టా, లేక మనం ఒక ప్రాబ్లంని ఇంకో ప్రాబ్లంతో రీప్లేస్ చేస్తున్నామా? మీరు ఆలోచించండి. నేనిప్పుడు 500 సబ్స్క్రైబర్స్కి జస్ట్ 10 మెంబర్స్ దూరంలో ఉన్నా. మీకు ఇలాంటి రా అన్ఫిల్టర్డ్ నిజాలు వినడం ఇష్టమైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఆబ్జెక్టివ్ ఒకటే, భయం లేకుండా నిజం చెప్పడం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.